ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ మజూర్ యూనియన్ ఆధ్వర్యంలో మహాసభను ఖమ్మం జిల్లాలోని ఎంఎల్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ మజూర్ యూనియన్ వ్యవస్థాపకుడు, జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి హాజరయ్యారు। ఈ కార్యక్రమం ఖమ్మం డిపో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు। రీజనల్ కమిటీ సభ్యులు, నాయకులు జిఎస్ రావు, ఎస్కే షరీఫ్, టి అంజయ్య, జాయింట్ సెక్రటరీ సిహెచ్ఎస్ రావు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేమటూరి సత్యం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్మికులు, కార్యకర్తలు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు। ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీలో ఎన్నికల్లో నిర్వహించి ఏ సంఘం అయితే ఆ ఎన్నికల్లో గెలుస్తుందో ఆ సంఘానికి ఇద్దరిని రిప్రజెంట్ చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన తదితర అంశాలను గురించి మీడియాకు తెలియజేశారు। దాదాపు 15 సంవత్సరాల దాకా బస్సులు ఇంకా 1000 బస్సులు ఉన్నాయి। బస్సుల సంఖ్య తగ్గడం ఈ ఉచిత ప్రయాణానికి జనరల్గా అశ్వత్థామరెడ్డి ప్రధాన కార్యదర్శి తెలంగాణ మజూర్ యూనియన్ టీజీఎస్ ఆర్టీసీ ఈరోజు ఖమ్మం జిల్లా మహాసభ పెట్టడం జరిగింది। నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి అన్ని డిపోలకు సంబంధించిన కార్యకర్తలు, కార్మికులు రావడం జరిగింది। ప్రధానంగా 4.5 సంవత్సరాల నుంచి కార్మికులను వేధింపులకు గురి చేసి గత ప్రభుత్వం ఆ రోజు 55 రోజుల సుదీర్ఘ పోరాటంలో చారిత్రాత్మకమైనటువంటి జరిగిన సమయ నేపథ్యంలో 34 మంది అమరులు కావడం, మరి అవన్నీ ఒక ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేసి ఆర్టీసీని దినదిన గండం 100 రోజులు చేసాం। ఉద్యోగ భద్రత అంశం తీసుకున్నా, జీతభత్యాల సవరణ అంశం తీసుకున్నా, ప్రభుత్వంలో విలీన అంశం తీసుకున్నా, అన్ని అంశాల్లో కార్మికులను పక్క రాష్ట్రంతో పోల్చి చూస్తే కార్మికులను వెనక్కి నెట్టేయడం జరిగింది। అవన్నిటికి పర్యవసనంగా ఆ రోజు కార్మికవర్గం, ఆర్టీసీ కార్మికవర్గం అంతా మరి ఆ ప్రభుత్వంలో మార్పు రావాలని ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో ప్రధాన పాత్ర పోషించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది। మేము కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే 4.5 సంవత్సరాలు ఎంతో క్రష్ ఉన్న కార్మికవర్గం, ఆర్టీసీ వర్గం ఉంది కాబట్టి వీళ్ళని కంటికి రెప్పలా కాపాడుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు। మరి మీరు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పరిగణలోకి తీసుకొని సత్వరమే పరిష్కరించాలని మేము కార్మికుల పక్షాన కోరుతున్నాం। తెలంగాణ మజూర్ తరఫున ఏదైతే మేనిఫెస్టోలో ఉంటున్న అంశాలు ఇంకా అమలుకు నోచుకోలేదు, ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేని అంశం కూడా ఇంకా అమలు జరగట్లేదు కాబట్టి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, మరి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ముగ్గురిని కూడా మేము ఖమ్మం నుంచి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది। ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమైన 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ మీ ద్వారా మేము కోరడం ఏంటంటే యూనియన్ల పునరుద్ధరణ జరగాలి, ఏదైతే విలీనానికి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి, కార్మికులు రావాల్సిన బాండ్ల రూపాయలు రావాల్సిన డబ్బులు స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి అవి ఇమ్మీడియట్లీ అమల్లోకి రావాలని చెప్పి ఉద్యోగ భద్రత అంశాలు ఉన్నాయి। చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని, మెడికల్ అని పెట్టిన వాళ్ళకు కూడా ఉద్యోగాలకు ఇవ్వాలని, ఏదైతే కలర్ బ్యాండ్ కొన్ని అంశాలతో మెడికల్ అని పెట్టిన డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలి। ప్రధానంగా అయితే కాంట్రాక్ట్గా నియామకాలు జరుగుతుందో దాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరగాలని కోరుతున్నాం। ఈ ప్రభుత్వం పైన ఎంతో నమ్మకంతో ఈరోజు ఆర్టీసీ కార్మికులు మీ ఎన్నంటి ఉన్నారు కాబట్టి మాకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇమ్మీడియట్లీ ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించి ఏ సంఘం అయితే ఎన్నికల్లో గెలిస్తే ఆ సంఘానికి రిప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ ద్వారా మీ మీడియా మిత్రులందరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం। నా పేరు సిహెచ్ఎస్ రావు, రీజనల్ నాయకులు టీఎంయూ। ఈరోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభలు జరుగుతున్నవి। దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, నేటి జనరల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ అశ్వత్థామరెడ్డి గారు ఈ మహాసభలను ప్రారంభించి ప్రసంగించారు। దానిలో గత ప్రభుత్వం మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు, కానీ ఇంతవరకు ప్రభుత్వ విలీన డేట్ని ప్రకటించలేదు। విలీన డేట్ని ప్రకటించాలని తీర్మానించడమైంది। అదేవిధంగా పిఆర్సీని ప్రకటించాల్సి ఉంది, ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీని ప్రకటించాలని తీర్మానం చేయడమైంది। మా ఆర్టీసీలో సంఘాలను అనుమతిస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ। తప్పకుండా సంఘాలను అనుమతించాలని, కార్మికులపై వేధింపులు తక్షణమే ఆపు చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది।